అంటే మీరు ఇది అన్నారు కాబట్టి నేను ఇంకొకటి అడగాలి ఇక్కడ. సో చాలామంది ఊర్లలో చూస్తే ముందు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కూడా ఇళ్ల ముందు గేట్ దగ్గర మొత్తం గోడ పక్కన అన్ని అరుగులు, అది ఒక సెంటిమెంట్గా వస్తూ ఉంటుంది చాలా సంవత్సరాలుగా. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇది అసలు చాలా మీ వీడియో కనుక అంటే చూసే ప్రేక్షకులు ఎవరైనా కానీ R24 ప్రేక్షకులకు చాలా ముఖ్యంగా మీకు కూడా చెప్తున్నాను, వీలైనంత వరకు జనాలకు ఇవ్వండి ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అమ్మా మీరు చూడండి, తూర్పు అరుగు ఉన్న ఇంట్లో ఎక్కడైనా ఇంటికి ఆనుకొని ఉండొచ్చు, ప్రహారీ గోడ ఆర్ కాంపౌండ్ వాల్ దానికైనా ఆనుకొని ఉన్న దగ్గర పురుష సంతానం సక్సెస్ అయిన దాఖలు లేవండి. ఏదో రకమైన ఇబ్బంది దాఖలు లేవంటే పెళ్ళి లేట్ అవ్వడం కానీ, లేకుంటే చనిపోవడాలు కానీ, లేకపోతే ఆరోగ్యకరమైన విషయం కానీ, లేకుంటే సక్సెస్ చదివినా కూడా ఉద్యోగాలు రాకపోవడం కానీ, లేకుంటే సంతానం అంటే కీర్తి ప్రతిష్టలు అంటారు. మగ సంతానం అంటే కీర్తి ప్రతిష్టలు. అందులో మగ సంతానం కనుక సక్సెస్ కాకపోతే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. మీరు స్టాండర్డ్గా రాసుకోవచ్చండి, ఎక్కడైనా మన భారతదేశంలోనే తీసుకోవచ్చు. ఇది నేను ఏదో ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక ఇదని కాదు, మీరు అక్కడ కూడా తెలుస్తుంది. తూర్పు అరుగున్నావు అప్పుడు ఇంటి ఏది పురుష సంతానం కానీ పురుషుల మీద కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ కాదు, మీరు అసలు ఎవరికైతే ఉన్నారో లేకుంటే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకో, మన ఇంట్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంది అంటే మీతో అన్ని వెతుకొని అక్కర్లా, మనకు అరుగుందా లేదా అని తెలిసిపోతుంది. అంటే ఇది పాత రోజుల నుంచి, అప్పట్లో మండువాలో గిళ్ళు ఎక్కువగా పెంకులు, అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇప్పుడు బంగ్లాలోకి వచ్చిన ప్రహరీ కట్టుకుని పల్లెటూరులో ఏం చేస్తారు బేసిక్గా, అంతకుముందు ఏ చెట్టు కిందో అరుగు ఊరు బయట కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సెంట్రలైజ్ అయిపోయి డీసెంట్రలైజ్ అరుగులు పెట్టుకుంటున్నారు కదా ఆబ్వియస్గా. లేదండి, సారీ, మీరు ప్రతి గ్రామంలో రచ్చబండ అనే ఒకటి అందరు ఉంటారు, అక్కడికి మగవాళ్ళు వెళ్తారు. కానీ ముందు నుండి ఇప్పటి నుండి కాదండి, కోటలు ఎక్కడైతున్నాయో దొరలు కానీ, లేకుంటే ఆంధ్రాలో వాళ్ళని ఏమంటాం మనం పెద్ద పెద్ద కోటలు కూడా బయట అరుగులు ఉండేటివి. కానీ అది అప్పటి నుండి వచ్చిన ఆనవాయితీ, ఈ రోజు ఉన్న ఆనవాయితీ కాదు. కానీ కామన్ కూర్చొని రచ్చబండలాగలో గ్రామంలో ఎన్నో చెట్టు కిందనో ఎన్నో, అది వేరు. అందరు సాయంత్రం అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు, వేసే పనులు అయిపోయిన తర్వాత వచ్చి. కానీ ఉదయం లేస్తేనే మనం ఫస్ట్, అప్పుడు ఫ్యాన్లు ఉండేది కాదండి, చాలామంది బయట సమ్మర్ అంతా ఎండాకాలం అంతా వచ్చేసి అరుగు మీద పడుకునే వాళ్ళు కూడా, ఇది చాలా ప్రాంతాలలో చల్లగాలికి పడుకునేవాళ్ళు ఆనవైతుంది. కానీ ఎక్కడైనా మీకు ఎన్ని అరుగులు ఉన్నాయో ఎక్కడైనా తీసుకోండి, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రనో తెలంగాణ రాయలసీమ ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో సంబంధించిన విషయం కాదు ఇది. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైతే ఇంకా అరుగు పెరిగినా కొద్ది ఆ ఇంట్లో పురుష సంతానం అసలు గ్రోత్ ఉండదు. ఇది ఎక్కడైనా తీసుకేసుకోండి. ఇప్పుడు ఇంకా మీ మాటలు కన్సిడర్ కింద తీసుకుని మొత్తం పగలగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి పల్లెటూరులే. చాలా చోట్ల ఈ ఇష్యూ ఉంది, ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే. సో చాలా చోట్ల ఈ ఇష్యూ ఉంది, మరి ఏ ఇంటి నుంచి చూసినా మనకు అరుగులే కనిపిస్తుంది. మీరు మీ ఊర్లోనేనమ్మా, మీ ఊర్లో తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఉత్తరం కూడా స్త్రీలకు ప్రాబ్లం ఉంటుంది, స్త్రీ సంతానం మీద స్త్రీల మీద ఉత్తరం కూడా అరుగున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా, లేకుంటే విడిపోవడాలో, లేకుంటే అమ్మాయి మన ఇంటికి వచ్చి ఉండిపోవడమో, లేకుంటే ఇంకో కారణం చేతనో ఇంకో చేతనో అమ్మాయి హ్యాపీగా ఉండదు, సంతోషంగా ఉండదు. అత్తగారింట్లో అంటారు, అత్తగారింట్లో మేము బాగా డబ్బు ఇచ్చాం, అది చేసాం, కట్నం ఇచ్చాం, కానీ అక్కడ ఎందుకో అల్లుడి దగ్గర సాటిస్ఫై లేదు అని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంటుంది అమ్మాయి. మళ్ళీ లేదు అంటే పిల్లలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా కారణం ఉత్తరం మార్గే కదా. కావాలంటే మీ ఊర్లో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ అంటే మీ అని కాదు, ఎవరు చూస్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఉన్నదా లేదా మీకే తెలుస్తుంది కదా. మీరు చెప్పేది తూర్పు వైపు ఇల్లుండి అరుగుంటేనేమో అబ్బాయిలకి ప్రాబ్లం. అవునండి, అవును, క్లారిటీ. అమ్మాయి ఎక్కడైనా తీసేయటమేనండి, ఇంకా ఎక్కడ డిస్మెటల్ చేసేయండి. మీకు 24 గంటలు, నేను ఎక్కువ చెప్పట్లేదు, 24 గంటలు దానిలో సూక్ష్మంగా రిజల్ట్ వస్తుందో అవుపడుతుందో. ఒక 21 రోజులో మీరు అసలు ఆ రిలీఫ్ ఏదైతే బరువును తలపై పెట్టుకొని మోస్తున్న బరువు తీసి పక్కకు పడేసినట్టుగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక్కరన్నా ఇద్దరన్నా చేసి చూసుకోండి, మీ ఊర్లలో అందరు కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.